మనం టీవీ ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం. ఈ వీడియో ద్వారా చాలామందిలో సోరియాసిస్, అదేవిధంగా కొంతమందికి స్కిన్ మొత్తం అరచేతులు కానీ అరిపాదాలు కానీ డ్రై అయిపోయి చీలిపోయి మంటలు వచ్చి చాలా బాధపడుతుంటారు. అలాంటి వారికైనా చర్మం మీద చిన్న చిన్న కురుపులాగా వచ్చి పుండ్లు వచ్చి మొత్తం బాడీలో స్ప్రెడ్ అవుతుంటాయి. అలాంటివైనా ఎలాంటి చర్మ రోగాలకైనా కానీ మన ప్రకృతిలో దొరికేటటువంటి మూలికలలో ఒక మొక్క ఉంది. ఆ మొక్క నుంచి తయారు చేసేటటువంటి ఔషధం అది ఎట్లా పనిచేస్తుంది ఏంది అంతా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ మొక్క ఏమిటంటే మన పొలాలలో అదేవిధంగా ఖాళీ స్థలాలలో పుట్టేటటువంటి ముళ్ళ సొన అనేటటువంటి ఒక మొక్క ఉంటుందండి. ఆ యొక్క మొక్క వచ్చేసి మనకు డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ యొక్క 4 నెలలు మాత్రమే బ్రతుకుతుంది మొక్క. ఈ యొక్క మొక్క మనకు చెట్టు మొత్తం కాండం నుంచి ఆకులు మొత్తం సమూలం ముళ్ళులు ఎక్కువ ఉంటాయి. ఈ యొక్క మొక్కకు పసుపు కలర్ పూలు పూస్తుంది. దాని ఇత్తనాలు వచ్చేసి నల్లగా మెరుస్తుంటాయన్నమాట ఇత్తనాలు. ఈ యొక్క ఔషధం మనం తయారు చేసుకోవాలంటే దాని యొక్క సీజన్లోనే పోయి మొక్క తెచ్చుకొని నీట్గా ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్త తెచ్చుకొని నీట్గా కడిగి దాన్ని మొత్తం సమూలం నీట్గా దాని బెరడు ఆకులన్నీ తెచ్చుకొని నీట్గా దాన్ని దంచి దాని నుంచి రసం తీయాలి. ఆ రసాన్ని ఏం చేయాలంటే బాగా దాన్ని ఉడికించి దాన్ని నీడలో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుంటే అది ఒక ఔషధంగా తయారవుతుంది మనకు. ఇది మనకు ఈ యొక్క చర్మ వ్యాధుల మీద పనిచేస్తుంది. ఈ యొక్క ఔషధము మనకు 6 నెలల వరకు నిలువ ఉంటుంది మనం తయారు చేసుకుంటే. ఈ యొక్క చర్మ రోగాలకు మనం బయట ఎన్నో రకాల ఆయింట్మెంట్లు మెడిసిన్ వాడుతుంటాం. ఈ మెడిసిన్ ఏం చేస్తాయంటే దాని పవర్ ఉన్నంతసేపు కంట్రోల్ చేస్తాయి. ఎప్పుడైతే ఆ యొక్క పవర్ తగ్గిందనుకోండి ఆటోమేటిక్గా మళ్ళా అది స్ప్రెడ్ అవ్వడం ఎక్కువవుతుంది. అట్లా ఈ యొక్క చర్మ వ్యాధులు మళ్ళీ పుట్టకుండా దాన్ని పూర్తిగా నయం చేయాలంటే కడుపులోకి మందు పడాలి. లోపల ఇంటర్నల్గా మనం వాడేటటువంటి మెడిసిన్ వల్లనే ఆ యొక్క లోపల ఒక పురుగు ఉంటుంది. ఈ యొక్క సోరియాసిస్ కానీ ఈ చర్మ రోగాలకు సంబంధించి ఆ పురుగు మెయిన్ చావాలా. ఎప్పుడైతే ఆ పురుగు చావడం మొదలైతే రోగం ఆటోమేటిక్గా తగ్గడం మొదలవుతుంది. తర్వాత పైన స్కిన్ పైన మనం పూయడానికి ఏదైనా ఆయిల్ తయారు చేసుకోవచ్చు. ముందు కడుపులోకి ఈ మందు పడాలి. ఈ యొక్క మందు మనం ఎట్లా వాడాలంటే ఈ విధంగా మీరు చూస్తే ఈ విధంగా ఫైనల్గా ఇట్లా తయారవుతుంది అనమాట. ఆల్రెడీ నేను చేసి పెట్టిన మందు ఉంది నా దగ్గర. ఇది ఎట్లా అంటే మనకు రెగ్యులర్గా దొరికేది కాదండి మొక్క. ఒక 3 నెలలు 4 నెలల వరకే దాని టైం పీరియడ్. సంవత్సరంలో 3 నెలలు 4 నెలలే దొరికేది. కాబట్టి ఇట్లా మేము ఆ యొక్క మొక్క దొరికినప్పుడు నీట్గా తెచ్చుకొని దాన్ని ఉడకబెట్టి నీడలో ఆరబెట్టి పొడి చేసి పెట్టుకుంటాం. కాబట్టి ఇట్లా మనం దీన్ని తెచ్చుకున్నాక అంత తయారు చేసుకొని రోజు పొద్దున సాయంకాలం పరగడుపున ఒక 3 ఏళ్ళకు వచ్చినంత అంటే ఒక పావు స్పూన్ కంటే కొంత తక్కువనే పొద్దున సాయంత్రము నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఇది తాగిన గంట వరకు ఏం తినకూడదు. ఇట్లా చేసినట్టయితే ఏమైందంటే లోపల పురుగును చంపుతుంది. ఎప్పుడైతే ఈ పురుగు తాగడం మొదలైతే రోగం అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ యొక్క దురద ఎక్కువైపోయి మొత్తం అంతా పగిలిపోయి స్కిన్ అంతా డ్రై అయిపోయి విపరీతమైనటువంటి బాధ, మంట, రక్తంలాగా కనపడడం ఎర్రగా చాలామంది అసలు ఎన్నో ఏళ్ళ నుంచి దాన్ని బరాయించుకుంటా చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకు ఈ యొక్క ముళ్ళసొన మీ ప్రాంతంలో దొరికితే నీట్గా తెచ్చుకోండి. చెప్పిన విధంగా తయారు చేసుకోండి. ఎందుకంటే మొక్కలపైన మనం వాటిని ఉపయోగించడం అంటే వాటి తయారు చేసుకోవడం మనం దాని గురించి తెలుసుకొని మనం చిన్నగా చేస్తుంటే మనకు అవగాహన వస్తుంది. కాబట్టి మీరు నీట్గా తయారు చేసుకోండి చెప్పిన విధంగా. ఒకవేళ తెలియకపోతే ఎవరైనా అడగండి, రైతులను అడిగినా కూడా చెప్తారు ముళ్ళసొన అంటే ఎట్లా ఉంటుంది అనేది. కాబట్టి ఈ యొక్క మొక్క మీరు తెచ్చి నీట్గా తయారు చేసుకుని ఔషధం వాడండి. ఆ యొక్క ఔషధం ఎట్లా వాడాలి, దాన్ని ఎట్లా కలుపుకొని ఎట్లా తీసుకోవాలో కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా చూర్ణం ఉంటుంది కదా, ముళ్ళసొన చూర్ణము. ఇది మామూలుగా స్పూను ఈ విధంగా ఇట్లా కాదు, మనము స్పూన్ వెనక భాగంతో ఇట్లా వేసుకోవాలి. ఇంత చాలు. స్పూన్ కాడడ్డము వెనక భాగం అంటే పావు స్పూన్ కంటే కొంత తక్కువనే. ఇది మనం వాటర్లో వాడాలి.
నార్మల్ వాటర్‌లోనే తాగొచ్చు. ఇప్పుడు ఔషధాలు కొన్ని ఎట్లుంటాయంటే కొన్ని తేనెలో తీసుకునేటివి ఉంటాయి, కొన్ని నీళ్ళలో తీసుకునేటివి ఉంటాయి, కొన్ని పాలలో తాగేటివి ఉంటాయి. ఇట్లా మూలికలు మనము నీళ్ళలో తాగేటివి ఉంటాయి కాబట్టి దీన్ని పొద్దున్నే పరగడుపున ఇట్లా నీళ్ళు నార్మల్ వాటర్‌లో ఏసి బాగా నీట్‌గా కలుపుకోవాల. బాగా నీళ్ళలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. మనకు ఉదయాన్నే ఎంత బిజీ ఉన్నా, ఎన్ని పనులున్నా పొద్దున్నే ముందు ఈ పని చేయాలి. ఈ విధంగా మందు తయారు చేసుకొని పొద్దున్నే పరగడుపున ఎంప్టీ స్టమక్‌తో తాగి ఒక గంట తర్వాత బ్రేక్ ఇచ్చేస్తే మనం తర్వాత ఏమైనా తినొచ్చు. ఇదే విధంగా మళ్ళీ సాయంత్రం కూడా చేయండి. రోగం ఎక్కువగా ఉన్న వాళ్ళైతే లాంగ్ టైం వాడాలి. తక్కువగా ఉన్న వాళ్ళకైతే తొందరగానే రిజల్ట్ వస్తుంది. కానీ ఎవరికైనా కానీ వాడిన వారం, 10 రోజుల లోపలనే రిజల్ట్ కనపడుతుంది. కాబట్టి మీరు వాడడం మొదలుపెట్టాలా. రెగ్యులర్‌గా వాడాలి. ఓపిక ఉండాలా. కాబట్టి ఈ విధంగా వాడుకోండి. ఆ యొక్క వ్యాధి నుంచి మీరు విముక్తులు కానీ ఎందుకంటే చాలామంది ఎన్నో రకాల ఆయింట్మెంట్లు, మందులు వాడి చాలా ఇబ్బంది పడుతుంటారు. అద్భుతమైనటువంటి ఔషధం మనకు ప్రకృతిలో దేవుడు ప్రసాదించిన మొక్కలు ఉన్నాయి కాబట్టి వాడుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేసి అడగచ్చు. ఔషధం కావాలన్నా కూడా మీకు తయారు చేసి ఇవ్వగలుగుతాను. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రేక్షకులకు నమస్కారం.